ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? గుడ్ మార్నింగ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియోలు రోజు పెట్టడానికి టైం కుదరట్లేదు ఫ్రెండ్స్, అందుచేతన చేయట్లేదండి. ఏమనుకోకండి. నా వీడియోలకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాగాను. ఈరోజు కర్రీ విశేషాలు ఏంటో తెలుసా అండి? దొండకాయ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవిగోండి దొండకాయలు ఇవి దొండకాయలు ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. మా చిన్నబ్బాయికి జ్వరం ఫ్రెండ్స్, జ్వరం వచ్చింది, అందుకనే వంట లేట్ అవుతుంది ఇవాళ. ఆ బాబుకి జ్వరంగా ఉంది. దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేస్తానండి. అమ్మ, దొండకాయ ఫ్రైలోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు. పిల్లలకు బాగోపోతే నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏం చేద్దాము? మా చిన్న అబ్బాయికి జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. కనబడుతుందంటారా వీడియో? ఓకే, చూడండి. పోపు తయారు చేస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఎక్కడ పెట్టాను? అయిపోయింది. అన్నం అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు లైక్లు చేయట్లేదు, ఎందుకని? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చట్లేదా ఫ్రెండ్స్? ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయ వేస్తున్నాను. వేసాను ఎల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, తాలింపుల్లోనూ బాగుంటుంది. బాగున్నాయన్నాడు ఆ కాయలన్నీ పుచ్చులు. ఎల్లుల్లిపాయ వేసానా? ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేస్తున్నాను. కేజీన్నర ఉంటాయి అనుకుంటా ఫ్రెండ్స్, కేజీన్నర ఉంటాయి. పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసానా? వేయలే. ఇవి జీలకర్ర వేస్తున్నాను. కరివేపాకు ఫ్రిడ్జ్లో చేస్తున్నాను. ఎండుమిర్చి, మీరందరూ ప్రార్థన చేయండి ఫ్రెండ్స్, మా చిన్న అబ్బాయికి తొందరగా జ్వరం తగ్గిపోవాలని. ఎండుమిర్చి వేసాను, కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తాం కదా, ఎక్కువ వేసుకోవాలి. మా కూరలో కరివేపాకు అంటే ఎక్కువ ఇష్టం. కరివేపాకు వేసాను.
కర్రపోటు వేగింపు సాల్ట్ వేసేసుకుందాం. పసుపు వేసుకుందాం. కమ్మును మగ్గిపోద్ది, కూర త్వరగా మగ్గుతుంది. అందుకని ఇవి దొండకాయలు వేసేస్తున్నాం. ఇది ఉత్తి దొండకాయ ఫ్రై, ఉత్తి దొండకాయ. ఇందులో ఇంక కొబ్బరి వేయట్లేదు. మొన్న ఒకసారి కొబ్బరి వేసి చేశాను కదా, ఇప్పుడు కొబ్బరి లేకుండా ఉత్తి దొండకాయ ఫ్రై. కొబ్బరి లేకుండా ఉప్పు దొండకాయ ఫ్రై అన్నమాట అండి ఇది. ఏంటి ఫ్రెండ్స్, మీ వంటలు అయిపోయినాయా? మీ వంటలు అయిపోయినాయి అన్నీ, అందరికీ వంటలు అయిపోయినాయా? నా వీడియోలకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు, వీడియోకి ఎవరు లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్. లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అందరూ. మూత పెట్టుకున్నాం. మూత ఇది కాసేపు మగ్గుతుంది అలాగా చూడండి. దొండకాయ ఫ్రై నిన్న చారు పెట్టానండి, చారు ఉంది అంటేనే దొండకాయ ఫ్రై చేస్తున్నాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుందా? నా వీడియోలకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్లు, మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో విలువైనవి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మీ వీడియో మాకు చాలా విలువైనది ఫ్రెండ్స్. నా వీడియో మీకు చాలా విలువైనది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నా వీడియోలు షేర్ చేసి అందరితో లైక్లు కొట్టించండి ఫ్రెండ్స్. మనసు ఏదో ఆందోళనగా నీరసంగా ఉంది మనసు. అబ్బాయికి జ్వరంగా ఉందని నాకు టెన్షన్గా ఉంది. రైస్ అయిపోయింది. ఏం చేద్దాము? మైండ్ పని చేయట్లే. దొండకాయ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడే టిఫిన్ తిన్నాం, బాబుకి పెట్టి నేను ఇప్పుడే తిన్నాను టిఫిన్. మనం వేసిన ఉప్పు సాలిపోతే తర్వాత వేసుకుందాం. కొంచెం మగ్గితే కూర అప్పుడు వేసుకోవచ్చు. ఇందులో వాటర్ అయితే ఏం పోయి అవసరం లేదు, ఆ ఆయిల్తోనే మగ్గిపోతుంది. బాగా దగ్గరికి అవుతుంది. చూడండి ఎంత కూర అవుతుందో. కనిపించినప్పుడు ఇన్ని దొండకాయలన్నా కూర ఉడికేటప్పుడు తక్కువ అయిపోతుంది. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. పది మందికి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.